వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారు ఏపీ సిట్ పోలీసులు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన కసిరెడ్డిని ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. కసిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు సిట్ పోలీసులు. మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారు ఏపీ సిట్ పోలీసులు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన కసిరెడ్డిని ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. కసిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు సిట్ పోలీసులు. ఇక కసిరెడ్డి అరెస్టుపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్న మద్యం కుంభకోణ అంశానికి సంబంధించి ఆ కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ మద్యం కుంభకోణానికి కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. పిటిషన్ వాయిదా పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 4 వాయిదాలు వాయిదా పడటంతో రాజ్ కసిరెడ్డి చేసేది లేక రేపు తాను విచారణకు హాజరవుతున్నట్లు కూడా సిట్ అధికారులకు సమాచారం అందించారు. అయితే సిట్ అధికారులకు సమాచారం అందించిన పిదప రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరవడం పట్ల ఒకసారిగా పోలీసులు అవాకైనప్పటికీ పోలీసులు తమదైన చాకచక్యం మరొకసారి చాణక్యం ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. రాజ్ కసిరెడ్డిని కొద్దిసేపటి క్రితం పోలీసులు ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారిన అంశంగా నమోదైన పరిస్థితి. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారు ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న కసిరెడ్డిని ఎయిర్పోర్ట్ లోనే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి రాజ్ కసిరెడ్డి పోలీసులు అదుపులో ఉండటం ఆ మద్యం కుంభకోణ అంశానికి సంబంధించి ఏ విధానానికి దారి తీస్తుంది, ఎటు వెళ్తుంది అనేది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కొంత ఆసక్తి అలాగే ఆశ్చర్యకరమైన పరిస్థితిగా ఉంది మద్యం కుంభకోణానికి సంబంధించి. అయితే మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్రధారి సూత్రధారి అయిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి. ఏ క్షణమైనా తనను అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా ఆయన హైకోర్టు మెట్లెక్కున్న పరిస్థితి, హైకోర్టుకి గోగోలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన రోజు నుంచి కూడా ఏ క్షణానైనా తనని అరెస్టు చేస్తారంటూ కూడా ఆ ఎన్డీఏ కూటమి నేతలు అలా ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఆ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అనుకున్న తడువు పోస్టులే నిజమైన పరిస్థితి ఉంది. రాజ్ కసిరెడ్డి రేపు విచారణకు వస్తున్నానని సిట్ అధికారులకు సమాచారం అందించారు. ఈలోపే దుబాయ్ నుంచి వస్తున్న క్రమంలో ఆయన ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా రాజ్ కసిరెడ్డి పనిచేశానని, ఐటీ విధానాలకే తన పాత్ర పరిమితమైందని, ఇతర శాఖలకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్న నేపథ్యంలో హైకోర్టుకి వివరించారు. అయితే గత ప్రభుత్వంలో ఆ సంబంధం ఉన్న ఏకైక కారణంతో తనను మద్యం కేసులో ఇరికించి అరెస్టు చేసి వేధించాలని దర్యాప్తు ఆ సంస్థ సిట్టు చూస్తుందని కూడా ఆయన ఆరోపించిన నేపథ్యం ఉంది హైకోర్టుకి. అయితే మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ప్రధాన నిందితుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీబీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డిని మాత్రం మాతృశాఖకు పంపిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని, ఈ విషయం పత్రికలలో మీడియా వ్యాప్తంగా తెలిసినప్పటికీ అన్ని తానే వ్యవహరించిన వాసుదేవ్ రెడ్డిని మాత్రం మాతృ సంస్థకి ఎందుకు రిలీవ్ చేశారని కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వంలో సంబంధం ఉన్న తనలాంటి వాళ్ళని లక్ష్యంగా చేసుకోవటం చట్ట విరుద్ధమని, నేర నిరూపణకు అవసరమైన ఆధారాలను స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు సంస్థ ఏకపక్షంగా తనకు సంబంధించిన ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి తనని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే అరెస్టు చేస్తారని ఆందోళన కలుగుతుందని, ఎప్పుడు కోరితే అప్పుడు దర్యాప్తు
టర్మ్స్ కు అందుబాటులో ఉంటానని ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని మంగళగిరి సిఐడి గత ఏడాది 23 నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కూడా ఆయన కోరిన పరిస్థితి ఉంది. అయితే మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నప్పటికీ దాదాపుగా ఆ 4 వాయిదాలు పడిన అనంతరం కూడా ఆ రాజ్ రెడ్డి ఇక మీదట ఆ వాయిదా పడుతున్న నేపథ్యంలో తనను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని భావించిన నేపథ్యంలో ఆయన రేపు ఆ సిట్టు విచారణకి హాజరవుతున్నట్లు తెలిపారు. ఆ సిట్టు విచారణకు హాజరవుతానన్న నేపథ్యంలోనే ఆయన బహుశా ఆ ముంబై నుంచి ఆ ఇండియాకు వచ్చి ఉండొచ్చు అన్న కోణంలో పోలీసులు అయితే ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన కసిరెడ్డిని ఆ ఎయిర్పోర్ట్ లోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒకంత సంచలనంగా మారింది వైశాలి. అయితే 15 టీంలుగా వేట కొనసాగించి మొత్తానికి ఇవాళ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే మరోవైపు సినీ ఇండస్ట్రీ కూడా ఇతనికి లింకులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవమేనా? ఇప్పటికే రాజ్ రెడ్డి అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక రాజ్ రెడ్డి నిన్నటి దాకా రాజ్ రెడ్డి ఎవరికి తెలిసిన పేరు కాదు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫెమిలియర్ ఫేస్ కాదు, అలాగా ఆ రాజకీయాలకు సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించి కానీ రాజ్ రెడ్డి ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి రాజ్ రెడ్డి అనే ఇది ఎవరు అని ఒక పక్క యూట్యూబ్ లో ఫేస్బుక్ లో శోధిస్తున్న పరిస్థితి. రాజ్ రెడ్డి వార్త వస్తే ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కి పడే పరిస్థితి. దీనికి ప్రధాన కారణం రాజ్ రెడ్డిని అరెస్టు చేసిన అనంతరం విచారణ చేసిన అనంతరం ఖచ్చితంగా ఈ తీగ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మెడకు కూడా చుట్టుకునే అవకాశాలున్నాయి. ఆయన కూడా ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున గుసగుసలు వినపడుతున్న నేపథ్యం. మరోపక్క రాజ్ రెడ్డికి సంబంధించి కొంత మేరకు ఆ సినీ ఇండస్ట్రీ పెద్దలే ఆ టీడీపీలోని పెద్దలతో కొంత మేరకు సమన్వయం పరిచి ఈ కేసుకు సంబంధించి రాజ్ రెడ్డిని కొంత మేరకు తప్పించే ప్రయత్నాలు జరగచ్చు అన్న కోణంలో కొంత మేరకు కొంత సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే టీడీపీకి సంబంధించిన నేతలతో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కొంత మేరకు ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమైనట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.